ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చెరువులు కుంటలకు సంబంధించిన ఒక ఇది తీసుకుంటున్నాడు. ఇది ఒకటి మంచిది. ఎందుకంటే మేము వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఫిరంగి నాలా ఉంది, మూసీ కాలం ఉంది. ఇవన్నీ కబ్జా అయిపోయినాయి. అంతకుముందు ఏం చేసేది, అక్కడి పడిన వర్షం నీళ్లు అన్ని చెరువుల నీళ్ళంతా వచ్చి ఇబ్రహీంపట్నంలో పడేది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అది. దానిలో నీళ్ళు నిండితే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ వస్తుంది. మేము ఒకసారి పాదయాత్ర చేసాం 15 ఏళ్ల క్రితం. చేస్తే కాలువలన్నీ కబ్జా అయిపోయినాయి. ఎక్కువగా ఎంఐఎంలు కబ్జా చేశారు అనుకోండి. అది రాజశేఖర్ రిపోర్ట్ ఇచ్చాం. ఆయన చేయలేకపోయాడు. కొంత ట్రై చేశాడు, ఆపేశాడు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగాయి. ఇప్పుడు ఏడబడతాడా ఇంజనీరింగ్ కాలేజీ వచ్చేస్తాయి, అంతా వస్తున్నాయి. భూదాన భూముల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీ వచ్చాయి. మేము హయాతగర మేము తీసుకుని చూపించాం, ఇది ఇంజనీరింగ్ కాలేజ్, ఇది భూదాన భూములు కట్టారు. మేము భూదాన భూములు పేదవాళ్ళు ఇల్లు చేసుకుంటే పీకేస్తూ ఉంటారు. మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా ఒప్పుకుంటారు మీరు అని చెప్పేసి వివాదం ఉంది. ఆ నేపథ్యంలో మేము కూడా రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి వైఖరిలో చెరువులు కుంటలు కబ్జాలు మొత్తం తీసేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మేము స్వాగతిస్తున్నాం. అయితే ఇప్పుడు హీరో నాగార్జున ఉన్నారండి. ఆ హీరో నాగార్జున ఏంటంటే నాకు కోర్టులో ఉంది ఈ కేసు అంటున్నారు ఆయన. అందరూ అదేమంటున్నారు. ఇప్పుడు కబ్జా చేసిన అందరూ కూడా కోర్టులో కేసు ఉంది, స్టే ఉంది, నాకు హక్కు ఉంది, మీరు టేప్ పెట్టి కొలుచుకోండి అని అందరూ చెప్తారు అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే కోర్టులో స్టే చార్మినార్ కూడా నాదని రాసుకొని స్టే తెచ్చుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సివిల్స్ ఇవి ఎన్నో 15-20 ఏళ్ళు జరుగుతాయి. అందువల్ల కోర్టు స్టే అనేది కరెక్ట్ కాదు. వాస్తవంలో మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ బిల్డింగ్స్ వచ్చాయి మనం చూస్తున్నాం కదా. ఇది ప్రజా కోర్టు. ప్రజా కోర్టు తేలకుండా నువ్వు ఆ కోర్టులో కూర్చుంటే మీరు ఇచ్చే డాక్యుమెంట్ బట్టి వాళ్ళు స్టే ఇస్తారు. ఆ స్టే వెకేట్ కావాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందువల్ల ఇది దానిపైన మాకు నమ్మకం లేదు. మన కళ్ళారా ఇప్పుడు నాగార్జున కట్టినటువంటి కన్వెన్షన్ దాదాపు మొత్తం చెరువు మొత్తం 10 ఎకరాలు ఉంది. అందులో ఈయన మొత్తం 1 ఎకరా 2 ఎకరాలతో రాజశేఖర్ రెడ్డి లీజుకి ఇచ్చేట్టున్నాడు. దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కబ్జా చేశాడు. ఆ చెరువు సగం పూడిపోయింది. ఇది ఏమో రోజుకి 10 లక్షల నుంచి 50 లక్షల దాకా వసూలు చేసుకొని ఫంక్షన్ కట్టించుకుంటున్నాడు. అదేమో చెరువులో ఉంది. ఒకవైపు చెరువులు ఈయన పెట్టుంటే చెరువు అవతల నుంచి బిల్డర్స్ వాళ్ళకి తవ్విన మట్టి అంతా తీసుకు అప్పకపోయేస్తున్నారు. అటు నుంచి వాళ్ళు పూడ్చుకుంటూ వస్తున్నారు, ఇటు నుంచి ఈయన పూడ్చుకుంటూ వస్తున్నాడు. ఇంక 4 ఏళ్ళు పోతే ఆ చెరువే కనపడదు. ఇప్పుడు మా సమస్య ఏంటి, అట్లాంటి చెరువులు పోతే వాటర్ బాడీస్ ఉండవు. వాటర్ బాడీస్ లేకుండా పోతే కబ్జాలు వస్తాయి. రెండోది చెరువులు పూర్తి చేస్తే ఇప్పుడు కొద్ది వర్షం పడితే ఎందుకు మొత్తం జామ్ అయిపోతుందండి? ఎందుకు కార్లు కొట్టుకుపోతున్నాయి? నేను మలాపూర్లో రాత్రి 7 గంటలకు సినిమా నుంచి వస్తుంటే కార్లు కొట్టుకుపోతున్నాయి. అంటే ఈ వర్షం పడితే దానికి దారి లేదు, మొత్తం మూసిపోయినాయి. అందులో వచ్చి ఊరి మీద పడుతున్నాయి. అందువల్ల మొత్తం అదొకటి. ఇంకొకటి కాలుష్యం, ఇంకొకటి ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇవన్నీ తప్పుతున్నాయి. అది అంటేటప్పుడు చెరువులు కొంటలు యాజ్ ఉండాల్సిందే. దాన్ని ఎంకరేజ్ చేసే మీద దాడి చేసి వెకేట్ చేయించాల్సిందే. వెకేట్ చేయడమే కాదు, వాళ్ళ చేతనే డబ్బులు ఖర్చు పెట్టించి మళ్ళీ చెరువులు యథావిధిగా రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మిగతా చోట కూడా కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, తర్వాత ఫామ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెకేట్ చేయించాల్సిన మాకు. అంటే ముందు ఎంతో కొంత అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత తీసుకుంటున్నారండి స్థలం. మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆయన ఇవ్వడం తప్పే కదా. ఆయన ఇవ్వడం కూడా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాటర్ బాడీస్ ఈరు. ఇప్పుడు మేము పేదవాళ్ళు అప్లై చేస్తామండి పట్టా ఇవ్వమని, కాలువ పరమోగులకి ఇవ్వరండి. మాకు ఎవరు చెరువు పరమోగులకి ఇవ్వరు, కాలువ పరమోగులకి ఇవ్వరు. మరి మాకు ఇవ్వనప్పుడు వాళ్ళు కట్టిస్తారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నాగార్జున పాపులర్ కాబట్టి ఇచ్చింటారు. వామనుడికి ఒక పాదం వేస్తే 3-4 పాదాలు పెట్టేట్టుగా పెట్టేస్తున్నారు. ఇక అందరూ కూడా అంతే, ఒక 1/2 ఎకరా ఎంతో పక్కన తీసుకుంటారు, దాని నుంచి ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చేస్తారు. అంటే మేము అనుకున్నానంటే నాగార్జున మీద కోపం ఉన్నట్టుంది. ఆయన కోపం అంటే మా కోపం చాలా మందికి ఉంటుంది. కోపం కాదండి, డిఫరెన్సెస్. ఆయన ఇప్పుడు అక్కడే నాగేశ్వర అంటే మాకు పెద్ద గౌరవం, ఆయన సినిమాలు చూస్తాం. నాగార్జున అంటే ఆయన సినిమాలు బాగా చూస్తాను నేను, నాకు నిజంగా ఫేవరెట్. ఇప్పుడు ఈవెన్ టుడే అది వేరు, ఆయన యాటిట్యూడ్ వేరు. ఆయన బిగ్ బాస్ అంతా టీచర్ మంచిది కానీ మా ఉద్దేశం. అదొక హీన సంస్కృతి. హీన సంస్కృతికి ఐఎస్ సంస్కృతి అని మీరు హీన సంస్కృతి ఎందుకు వస్తారు? ఆ డబ్బులు మీకెందుకు, మీకు ఆల్రెడీ మారుస్తున్నాయి కానీ చెప్పేసి నా ఉద్దేశం. అందప్ప అంతకన్నా మించి దానికోసం ఖచ్చితంగా దేని మీద పోయింది కాదు. ఇది నడి సెంటర్లో, హైదరాబాద్ నడి సెంటర్లో
ఉన్నటువంటి చెరువుని అట్లా ఆగుపోయి చేస్తే అన్యాయం అని చెప్పేసి అని మా ఉద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు, దెన్ వీఆర్ సపోర్టింగ్ ఇట్. అంతేగాని నాగార్జున వ్యక్తిగత కష్టం నాకేముంది. అంటే బిగ్ బాస్ మీద కక్షతో మీరు ఇది చెరువులు కూల్చమని చెప్పారు, అలాగే ఆ డబ్బులు కూడా వసూలు చేయమంటున్నారు. అవును, ఆ చెరువు పూర్తి చేశాడు, ఎంతో డబ్బులు సంపాదించాడు, ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలండి. అవునండి. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల నుంచి డబ్బులు సంపాదించి కోట్లు కూడా పెట్టుకుంటే ఆ చెరువులు ఎవరు బాగు చేస్తారు? ఇప్పుడు ఆ చెరువును బాగు చేయాలంటే ఆ డబ్బులు 5 వసూలు చేయాల్సిందే, మళ్ళీ ఐసీసీకి పెట్టాల్సిందే, చుట్టూ చెట్లు పెట్టాల్సిందే. చెట్లు పెట్టడం ద్వారా ఆకు పచ్చదనం వస్తుంది, బాడీ బాడీతో నీళ్లు ఉంటాయి, అవి రిపేర్ ఖర్చు అవుతాయి కదా. మరి ఆయననే ఖర్చు పెట్టేసారా? ఇంకోటి పెడతారు? అనుభవించావు కాబట్టి, లాభాలు సంపాదించావు కాబట్టి వేరే పెట్టాలి. మా డౌట్ ఏంటంటే ఇదైనా అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఆయన పదవికి ఏమైనా ముప్పు ఏర్పడుతుంది అంటారు ఏమన్నా? రేవంత్ రెడ్డి గారి సీఎం పోస్ట్ మీద ఇటువంటి అంటే వీళ్ళందరికీ మరి శత్రువులు ఎక్కువ మంది అయిపోతున్నారండి. అంటే శత్రువులు ఉంటారని చెప్పేసి ఈ సమాజాన్ని క్షీణించేటువంటి సపోర్ట్ చేస్తే ఆ పదవి ఎందుకు ఉండాలా? నేను అందుకే చెప్పా, రేవంత్ రెడ్డి పులిమిని సవారు చేస్తున్నాడు, పులిమిని సవారు చేస్తున్నాడు. ఆ పులి మధ్య దిగితే అది తినేస్తుంది, దిగకుండా కూర్చుంటే అడవిని తీసుకెళ్తాది. ఇప్పుడు నా తాత్పర్యం ఏంటి? అడవిగా తీసుకెళ్తారు, ప్రజలకు తీసుకెళ్తుంది ఆ పులి. మీరు పులిమిని సవారు చేస్తున్నారు, ఆ పులి అడవిలో తీసుకెళ్తుంది, మనం తీసుకోదు, మన జనంలోకి తీసుకెళ్తుంది. నువ్వు మధ్య దిగినావు అనుకో, వీళ్ళు తినేస్తారు. కాబట్టి యూ గో విత్ ది పీపుల్, ఇది ఆబ్బాకు మధ్యలో ఆగితే మనం అయిపోతుంది బతుకు. అది మా ఉద్దేశం. దానికి పదవి జనం వస్తుందంటారా? అది ఫైట్ చేస్తారు, జనం సపోర్ట్ వస్తుంది కదా. మంచి పని చేస్తున్నప్పుడు జనం కోరుకుంటారు. అవునండి. ఆ తర్వాత మా డిమాండ్ కూడా, మల్లారెడ్డి ఉన్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం చెరువులు కట్టేశాడు. అవును. ఇప్పుడు పల్లా రాజేష్ రెడ్డి ఉన్నాడు, ఆయన అట్టే కట్టేశాడు. ఇప్పుడేమంటారు, మీరు టేబుల్ తెండి కొలుచుకోండి అంటారు. చెరువులు మొత్తం మట్సం పూజ చేసి బిల్డింగ్ కట్టాక టేబుల్ తీసి ఏడ కొలుచుకోవాలా? చెరువులు దమ్మనే లేదు అక్కడ, ఏడ కొలుచుకోవాలా? ఇది పోయి చెప్తున్నారు. ఎంఐఎం వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ ఆఫీసులు కూడా చెరువులో ఉన్నాయి, దాన్ని కూడా మీరు పూజ చేస్తారని అడుగుతున్నాడు. ప్రభుత్వం కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడతాయి, ప్రజాసేవకు ఉపయోగపడతాయి, అదే వ్యాపారం చేసుకోవడంలా. అవును. మీరేమో మెడికల్ కాలేజీ కట్టుకున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కన్వెన్షన్ హాల్స్ కట్టుకున్నారు. దీనికి గవర్నమెంట్ ఒకటేనా? అది మేము ఒప్పుకోము. అయితే ఒకటి గవర్నమెంట్ ఉంటే అది అఖిలపక్షం వేసి ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి. ఆయన కట్టినటువంటి ప్రభుత్వ ఆఫీసులు ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా ఆ చెరువు ఏమైనా ఎక్కువ చోటు తిరిగిస్తాడా? అది అఖిలపక్షం వేసుకొని మాట్లాడుకోవాలా. అంతేగాని ఈ ప్రైవేటు కబ్జాదారులు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాన్ని పోటీ పెట్టి అదే బతికిపోవడం అనేది అవకాశం. నేను దాన్ని అంగీకరించాను. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కట్టిస్తారండి, అవి కూడా కూల్చితే మరి స్టూడెంట్స్ ఏమైపోతారు? కూలిస్తే వాళ్ళకి జాగాలు చాలా ఉన్నాయి కదా, లేకపోతే ఒక పని చేయాలా? తెలుసు మరి అఖిలపక్షం వేసి చెప్తాము. వాళ్ళు ఎంత జాగా ఆక్రమించారు, ఇంకొక చోట భూములు కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. ఓకే. ఇప్పుడు ఒక అదే ప్రాబ్లం అయితే, అదే వాళ్ళు ఎన్ని ఎకరాలు ఆక్రమించారో అన్ని ఎకరాల భూమి కొని చెరువులు తయారు చేసి ఇవ్వని చెప్పండి. అంతేగాని మేము బిల్డింగ్ కట్టేసాం కదంటే అక్రమార్జన ఉంటే ఇప్పుడు ఆకుపోయి చేయడం లేదా, బ్లాక్ మనీ ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేదా? అంతే, అక్రమార్జన నేను స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్, ఇంకొక మార్గం లేదు కదా. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఉన్నారండి, ఎంఐఎం వాళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళే. అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా రేవంత్ రెడ్డి నేను గట్టిగా నిలబడతా అని చెప్తా ఉన్నాడు. ఓకే. నేను కృష్ణుడు నాకు ఇచ్చిన కృష్ణాష్టమి రోజున కృష్ణుడే నాకు శక్తి ఇచ్చాడు అంటున్నాడు. కృష్ణుడు శక్తి ఇచ్చిండొచ్చు, కృష్ణ జన్మస్థానం గుర్తుపెట్టుకో. ఆ కృష్ణ జన్మస్థానం బాగా చేసి మీరు వాడిని పంపిస్తారు జైలుకి, మీరు మొత్తం తెలుసుకోండి. ఓ అలాగా జన్మస్థానం కూడా కృష్ణ జన్మ అంటే ఇది జైలు. అవును కదా, కృష్ణ జన్మస్థానం అంటే జైలు అనమాట. కృష్ణ అంటే కృష్ణ 10,000 మంది పెళ్ళాలు ఉన్నారండి, అంటే 10,000 మంది పెళ్ళాలు చేసుకుంటారా? కృష్ణాష్టమి అంటే మరి కృష్ణ జన్మస్థానం ఉంది, జైలు ఉందండి, దాన్ని కూడా బాగా చేయండి. మీకు చేత అయితే వాళ్ళని జైల్లో పెట్టండి, వాళ్ళందరికీ దీన్ని జైల్లో పెడితే జైలుకి పోయండి, కానీ జైలు మాకు శుభ్రంగా ఉండాలి.